ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకొని ఏ గ్రేడ్ ర్యాంక్ చార్ట్ మీద వాటర్ కలర్స్ పెయింటింగ్స్తో ప్రకృతి ఒడిలో అన్నగారి చిత్రాన్ని 3 గంటల సమయంలో వేసి చిత్ర నివాళులు అర్పించారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ తేజమయ రూపాన్ని వర్ణిస్తూ ప్రకృతిలో ఉన్నట్లు వేశారు. అంటే ప్రకృతి అంటే నింగి, నేల, నీరు, కొండలు, కోనలు, ఉదయించే సూర్యుడు అంటే నొదుట బొట్టుగా వేశారు సూర్యుడు, ఎగిరే పక్షులు, చెట్లు, నీటిలో చేపలు, తాబేలు, బాతులు, కొంగలు, ఏనుగు, జింకలు, నెమలి, పక్షులు, తామర పుష్పాలు ఇలా ప్రకృతి సౌందర్యంలో వేశారు. ఇందులో ఒక ఏనుగు అన్నగారికి తొండంతో వందనం చేస్తున్నట్లు వేసినారు, గౌరవ వందనం చేస్తున్నట్లు వేశారు. ఈ విశ్వంలో ప్రకృతి ఎల్లప్పుడూ ఉంటుంది. అలాగే అన్నగారు కూడా కోట్లాది హృదయాల్లో ఎల్లప్పుడూ ఉంటారు. విశ్వం ఉన్నంత వరకు విశ్వవిఖ్యాత నటసార్వభౌముని ఎవరు మర్చిపోరు. సినిమాల తన నటనతో నవరసాలు పండించిన నటనతో ఎన్టీఆర్ కారణ జన్ముడు. సాంఘిక, జానపద, పౌరాణిక పాత్రల్లో ఎన్నో పాత్రలు వేసి మెప్పించిన నటుడు. అటు శ్రీరంగంలో ఇటు రాజకీయాల్లో నెంబర్ 1 స్థానం ఎన్టీఆర్ది. 1982లో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలలలోనే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పదవి చేపట్టి పేద ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టిన మహనీయుడు ఎన్టీఆర్ గారు. భౌతికం మన దగ్గర లేకపోయినా అన్నగారు అందరి హృదయాల్లో పదిలంగా, అందరి హృదయాలు పదిలంగా ఉంటాడు. గతంలో ఎన్నోసార్లు ఎన్టీఆర్ చిత్రాలు వేశాను. ఈసారి వినూత్నంగా ఈ విధంగా ప్రకృతి ఒడిలో ఉన్నట్టు వేశాను. జై ఎన్టీఆర్.